హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫంక్షన్ స్టైల్ హైదరాబాదీ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాగా కడుక్కున్న ఒక చికెన్ని 1 కేజీ చికెన్ని తీసుకోవాలి. అందులో మనం బ్రౌన్ ఆనియన్స్ 1 కప్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మనకి రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. కొంచెం లెమన్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్ల సోయా సాస్, 1 కప్పు కర్డ్ పెరుగు కూడా వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే మనం నానబెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. 3 మీడియం సైజు టమాటాలను కూడా ప్యూరీ చేసుకొని వేసుకున్నాను. వీటిని బాగా కలుపుకొని మనం ఫుడ్ కలర్ కావాలి అనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ ఆప్షనల్. ఇలా బాగా కలుపుకొని 1 అవర్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసిన తర్వాత కర్రీ చేసుకుంటున్నాం. కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో అందులో చెక్క, లవంగ, యాలకులు, షాహీ జీరా కొంచెం వేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. ఇలా మనం ముందుగానే మ్యారినేషన్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకొని చికెన్ మొత్తాన్ని ఒకసారి కలబెట్టుకోవాలి. ఇలా చికెన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే మనం పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని ఒక అరగంట సేపు మనం కుక్ చేసుకుంటే మనం ఫంక్షన్ స్టైల్ హైదరాబాదీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిద్ది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. అంతే, హైదరాబాదీ చికెన్ కర్రీ రెడీ. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.